నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్, లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతూ ఎన్నో రకాలుగా ఎన్టీఆర్ గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గురించి చాలా రకాల మాటలు మాట్లాడారు. అయితే టీడీ జనార్దన్ గారు మొన్న ఈ మధ్య చేసినటువంటి ఫంక్షన్కి సంబంధించి ఆ బుక్లో ఏదైతే ఎన్టీ రామారావు గురించి చివరి రోజుల గురించి కూడా రాయని అంటున్నారు. వాస్తవానికి మా ఏజ్కి సంబంధించి ఆ రోజుల్లో ఏం జరిగిందని చాలా స్పష్టంగా మాకు తెలీదు. కానీ ఆస్తి పంపకాల్లో కూడా చాలా ఏమంటారు అనమాట, ఎన్టీ రామారావు గారిని ఇబ్బంది పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి దీన్ని ఎలా చూడాలి సార్ ఈవిడ మాటల్ని? ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ఆస్తి గురించి మాట్లాడుతున్నారంటే, ఆవిడ ఎన్టీఆర్ని వివాహం చేసుకున్నప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే, ఆయన నాకు దేవుళ్ళు అంటాడు, ఆయన సేవ చేసుకుంటానికి వచ్చాను అన్నది. ఆ మాట అన్న ఆవిడ వాడు ఆస్తి గురించి మాట్లాడుతానంటే అసలు ఆవిడ ఆలోచన ఏంటనేది అర్థమైపోతుంది. ఫస్ట్ ఏంటంటే, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు 1982లో మొత్తం ఆస్తులన్నీ కూడా పంపకాలు చేసేసి పిల్లలకి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ కూడా క్లోజ్ చేసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత పంపకాలనే ప్రశ్న లేదు కదా, ఇంకా ఆస్తులే ఉంది. అలా అనుకున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉన్నది చిన్న కుమార్తె ఇంట్లో. చిన్న కుమార్తెకి ఆ ఇల్లు ఇచ్చారు. ఆ ఇంట్లో ఉన్నారు ఆయన. లక్ష్మీపార్వతి కూడా అదే ఇంట్లో ఉన్నారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా అనేక సంవత్సరాలు ఖాళీ చేయకపోతే కోర్టు ద్వారా వాళ్ళు ఎన్టీఆర్ కుమార్తె కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా తీసుకుని వేకేట్ చేయించింది. ఆవిడికి సంబంధం లేని ఆస్తిలో ఆవిడుండి ఎవరో తీసుకున్నారంటే హాస్యాస్పదం. ఎన్టీఆర్ పిల్లల్లో ఎవరో కూడా ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ సంబంధించిన కొడుకులు కానీ కుమార్తెలు కానీ ఎవరిలో ఒక్క పైరవీ చేసింది కానీ, లేకపోతే ఒక్క రూపాయి లంచం తీసుకుంది కానీ, వీళ్ళంతా వీళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి ఆ అసెంబ్లీలో ఏదన్నా ప్రవర్తించింది కానీ అసలు లేనే లేదు. అసలు వాటిలన్నిటికీ వాళ్ళు దూరం. ఇవన్నీ కూడా ప్రవేశపెట్టింది లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాతే. ఈవిడ మూలనే ఎన్టీఆర్ మాట్లాడాడు. ఈవిడ మూలనే చాలా ఘోరంగా వాళ్ళు అవమానించారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అయితే రావణాసురుడనే మాట్లాడారు. ఏ విధంగా అయితే విమర్శించారో, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ విధంగా విమర్శించారో, దానికి 1984లో ఎన్టీఆర్ పదవిచ్యుతుడు కావడానికి రామ్లాల్ను ఉపయోగించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీనే ఇవాళ ఈవిడ సపోర్ట్ చేస్తా, రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తా. అదే రోజు ఈయన ఎన్టీఆర్ జీవితంలో ఈవిడ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఈయన ఉన్నాడు స్వామీజీ, ఆయన్ని ఇంటికి తీసుకొచ్చి ఇవన్నీ చేసింది ఎవరు? లక్ష్మీపార్వతి గారు కదా. మరి మీరు ఈ విధంగా చెప్పేవాళ్ళు అయితే అసలు వాటిలన్నింటినీ ఎందుకు ఎంకరేజ్ చేశారు? అసలు ఎంతక్కర్లా ఒక్కటి, ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత మొట్టమొదట అదే ఇంట్లో లక్ష్మీపార్వతి గారి ఇంట్లో కదా ఉంది. ఫోను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకి వెళ్లకుండా డాక్టర్ పద్మావతి గారికి ఎందుకు వెళ్ళింది? గైనకాలజిస్ట్కి ఎందుకు వెళ్ళింది? అంటే మిగిలిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఎందుకు వెళ్ళింది ఫోను? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకి ఎందుకు వెళ్ళాలా? ఇది కూడా జనార్దన్ గారి పుస్తకంలో రాయాలి. అట్లాగే మీకు డాక్టర్ అనిల్ ఎవరు? ఎన్టీఆర్ గారి ఇంట్లో తరచుగా ఎందుకు కనపడేవాడు? ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అంతకుముందు ఎప్పుడూ లేని వ్యవహారాలన్నీ ఎందుకు జరిగినాయి అక్కడ? ఎన్టీఆర్ గారు ఆయనకి ఆ ఇంటికి ఏంటి సంబంధం? సుచిత్ర కృష్ణరాజు గారు ఎవరు? ఆయన ఓ పెద్ద క్యారేజీ రోజు పట్టుకొచ్చిన తర్వాత పెద్ద క్యారేజీ వెళ్తే ఆ తిరిగి వెళ్ళే క్యారేజీలో డబ్బులు పెట్టి పంపించేది ఈవిడని అప్పట్లో అనుకునేవాళ్ళు. ఒక పుకారో లేకపోతే నిజమో మనకు తెలియదు, కానీ ఇటు ట్రాన్సాక్షన్ మాత్రం జరిగేది. దానికే సమాధానం చెప్తారు? అవి కూడా దాంట్లో రాయాలా? ఇప్పుడు మొన్నే దయాకర్ రావు గారు ఎవరు అన్నారు, నన్ను డబ్బులు అడిగింది, నేను కనుక ఇచ్చుంటే నేను మినిస్టర్ అయ్యేవాడిని ఆ రోజునే అని. దానికి సమాధానం చెప్పగలరా? అనేక మంది పైన కృష్ణా జిల్లాకి చెందిన ఆయనే ఒక ఎమ్మెల్యే 20 లక్షలు పైన స్వీట్లు పెట్టి కింద డబ్బులు పెట్టి పంపిస్తే ఆయన మంత్రి ఇచ్చాడనేది జగద్విత్తం. అది ఎప్పుడన్నా ఎన్టీఆర్ జీవితంలో ఎప్పుడైనా సరే అటువంటివి ఉన్నాయా? ఎన్టీఆర్ చరిత్రలో లేకపోతే ఎన్టీఆర్ కుటుంబ చరిత్రలో డబ్బులు తీసుకుంటాం అనేది ఎప్పుడన్నా ఉందా? ఇవి కూడా రాయాలా? ఆ చరిత్రలో రాయమంటారా? ఇది 84లో జరిగింది. అయితే అది ఎన్టీఆర్కి మెజారిటీ ఉంటే ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పక్షాన ఉంటే, అది కాదని చెప్పి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి సహకారంతో నారాయణ భాస్కరరావు గారు దింపేయడం జరిగింది. అప్పుడున్న రామ్లాల్ ఏం చేశాడంటే హెడ్ కౌంట్ చేశాడు, ఎమ్మెల్యేలు కౌంట్ చేయాల. ఎమ్మెల్యేలు ఎవరున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించి ఐడి కార్డులు తీసుకుని లేకపోతే వాళ్ళ సంతకాలు వెరిఫై చేసి ఇదేం చేయాల.
ఖద్దరు చొక్కాల తలలు లెక్క పెట్టాడు. తలలు లెక్క పెట్టి హెడ్ కౌంట్ చేసి మెజారిటీ ఉంది ఎన్టీఆర్ బర్తరఫ్ అన్నాడు. జరిగింది అది దానికి ఆ రోజున వ్యతిరేకంగా మొత్తం అన్ని పక్షాలు, కాంగ్రెసేతర పక్షాలన్నీ కూడా ఎన్టీఆర్ వెనకమాల నిలబడి ఆ రోజున వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ అనేక మంది నిలబడి చేశారు. ఆ రోజున మొత్తం జరిగిన దీంట్లో ఒక క్యాంపు జరిగితే క్యాంప్ మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున నిర్వహించలేకపోతే అదే రోజు కనుక, అంటే సహజంగా ఎన్టీఆర్ గారి ఆయన స్వభావానికి విరుద్ధం. అవును. ఎవరిని బతిమాలటం కానీ, వాళ్ళని సంప్రదించటం, లేకపోతే సానుకూలపరచటం, ఇవన్నీ ఉండదు ఆయన దగ్గర. కొట్టే దిశలాగా ఉంటుంది. కానీ అవన్నీ చేసింది ఆ రోజున నిలబడింది చంద్రబాబు నాయుడు గారు. ఆ నిలబడబట్టే ఇవాళ వరకు పార్టీ నిలబడింది. లేకపోతే ఆ రోజునే పార్టీ మొత్తం అయిపోయేది. 80 తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు. ఇది ఒకటైతే మీకు 95లో ఎన్టీఆర్ గారు వెనుపోటు అన్నారు. ఇప్పుడు 94లో జరిగింది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దించారు కాబట్టి ఎన్టీఆర్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలు రాశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అది. 95లో జరిగింది ఏంటి? ఈ లక్ష్మీపార్వతి అనే వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా ఉండి మంత్రుల్ని, తర్వాత ఎమ్మెల్యేలని అందరినీ వెనక్కుండి తను నడిపిస్తా, ఇంట్లో కూడా అవినీతి పాల్పడతా, అధికార దుర్వినియోగం చేస్తుంటే ఆ రోజున కొంతమంది సీనియర్స్ను కూడా వాళ్ళని సస్పెండ్ చేసేయాలి పార్టీ నుంచి అనే నిర్ణయం తీసుకున్న సమయంలో ఎవళ్ళైతే ఈ మాధవరెడ్డి గారు, ఈ సీనియర్స్ అందరూ ఉన్నారో, దేవేంద్ర గౌడ్ వీళ్ళందరూ, మీరు గనక నిర్ణయం తీసుకోకపోతే మేము తిరుగుబాటు చేస్తాం, మాకు ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంది అనే పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు. ఓకే. అప్పుడు కూడా కొన్ని శాతతలు పెట్టి ఒక టీమును పంపించారు అశోక్ గజపతి గారి ఆధ్వర్యంలో. కానీ ఎన్టీఆర్ గారు వినలా. ఈవిడ్ని మన హోటల్ దగ్గరికి రావద్దన్నారు, వైస్రాయ్ హోటల్ దగ్గరికి. కానీ ఈవిడ అక్కడికి వచ్చింది. ఇవన్నీ పనులు చేశారు వీళ్ళు. అవన్నిటికీ ఏం సమాధానం చెప్తుంది ఈవిడ? నేను అమాయకురాలను అంటానికి కుదరదు కదా, నువ్వు ఇంట్లో గృహిణిలాగా లేవు, నువ్వు అధికారాన్ని ఏ విధంగా వశపరుచుకుందాం అనే దానికి బాటలేసుకునే పద్ధతిలో మొత్తం అందరినీ దూరం చేసేయాలనే ఉద్దేశంతో వచ్చావు. కాబట్టి ఆ రోజున జరిగిన తిరుగుబాటు ఏంటి? పార్టీ పరిరక్షణ ఉద్యమం. ఆ రోజున గనక పార్టీలో అదే తిరుగుబాటు జరగకపోతే, ఆవిడికి గనక పార్టీ హ్యాండ్ ఓవర్ అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కాంగ్రెస్లో కలిపేసేది. ఓకే. ఎందుకంటే నేను అన్నాను కదా ఆ రోజు ఇందాక, ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆ వార్త వెళ్ళింది కాంగ్రెస్ నాయకులకే ముందు. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఉంది? సో ఆ రోజున జరిగింది. ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యమైనది మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనతో పాటు ఉన్నారు. ఇక్కడెక్కడా కూడా హెడ్ కౌంట్ కాదు, ఎమ్మెల్యేస్ కౌంట్. అక్కడ ఎమ్మెల్యేలు దానికి పార్టీకి సంబంధించిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నాడు. అది ప్రజాస్వామ్యతంగా. ఇది ప్రజాస్వామ్యతమైన ఒక సిస్టమ్ ద్వారా ఈ తొలగింపు జరిగింది. కాబట్టి దీన్ని మీరు వెనుపోటు అంటే, అసలు వెనుపోటుదారు ఎవరు? లక్ష్మీపార్వతి. మీరు కదా ఇవన్నీ చేసింది. వీటన్నిటికీ మూల కారణం మీరు కదా. ఆ రోజునే మీరు అనొచ్చుగా, నేను రాజకీయాల్లో నుంచి అసలు కల్పించుకొని విరమించుకుంటున్నా అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఆఖరిలో కూడా ఆయన ఎన్టీఆర్ గారు వైస్రాయ్ హోటల్కి వెళ్దాం అనుకున్నప్పుడు మిమ్మల్ని రావద్దని చెప్పినా మీరు వ్యాన్ ఎక్కి ఎందుకు వచ్చారు? అంటే వీటన్నిటికి కారణం మీరే కదా. సో అక్కడ వైస్రాయ్ హోటల్ దగ్గర ఇప్పటికీ కూడా చాలా గట్టిగా వినిపించేది ఏంటి అంటే, అక్కడ ఎన్టీఆర్ గారి మీదే చెప్పులు విసిరని. కానీ వాస్తవానికి మీలాంటి పెద్దలు చెప్తుంది కూడా ఏంటంటే, లక్ష్మీపార్వతిని రావద్దన్నా సరే రావడం, వచ్చిన తర్వాత అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా లక్ష్మీపార్వతి మీద వేసారు చెప్పులు అని చెప్పాను. వాస్తవానికి ఇక్కడ దేన్ని కరెక్ట్ అని చెప్పారు? అంటే మేమందరం వైస్రాయ్ హోటల్ లోపల ఉన్నాం, ఆ గేట్ దగ్గర. అన్నగారు వస్తున్నారన్నాం. యాక్చువల్గా ఆయన ఒక్కడే వచ్చుంటే చాలా చేంజ్ వచ్చేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎదురు పడ్డ కదా ఆయనకి, కాదని చెప్పరు కదా. కానీ జరిగింది ఏంటి? లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి ఈవిడ పైన కూర్చుని నార్మల్గా కనపడగానే లక్ష్మీపార్వతి డౌన్ డౌన్ అంటారు కదా, ఎల్పీ డౌన్ డౌన్. ఎందుకంటే కోపం ఆవిడ మీద కదా, ఎన్టీఆర్ గారిని ఈ విధంగా చేసింది, పార్టీని ఈ విధంగా చేసింది అనే కోపం కార్యకర్తలకు ఉంటుంది కదా. అనగానే ఆవిడ చెప్పు తీసి చూపించింది. ఓకే. ఆవిడ ముందే చెప్పు తీసింది. చెప్పు తీసి చూపించినప్పుడు ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పేసారు. అది వ్యాన్ మీద కూడా వ్యాన్ మీదకి ఎన్టీఆర్ మీదకి అసలు ఏం జరగల. ఈలో బాలకృష్ణ గారు ఎవటరా పని అంటే గట్టిగా అరిసేటప్పటికి మొత్తం కామ్ అయిపోయింది. అది జరిగింది. దాన్ని ఏంటంటే ప్రచారం చేసుకున్నారు అంతే. అయితే దీన్ని కూడా బుక్లో రాయాలని చెప్పేసి వైస్రాయ్ హోటల్ ఇన్సిడెంట్ కూడా బుక్లో రాయాలని మాట్లాడుతూ, ఏదైతే వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవడం నచ్చడంలా ఎందుకంటారు? అంటే వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని
మెచ్చుకోవడం నచ్చకపోతే ఈవిడికి నచ్చినట్టు ఆయన చేయడు కదా. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు వెంకయ్య నాయుడు గారికి సలహా ఇవ్వగలిగిన అంత కెపాసిటీ లేదు, విజ్ఞత లేదు ఆవిడ దగ్గర. ఆవిడేదో ఏది హరికథలు బుర్రకథలు చెప్పుకుని ఉండే పరిస్థితిలో ఉన్న మేమో చూసాం. ఆ స్థితి నుంచి ఒక్కసారి ఎన్టీఆర్ భార్య స్థానంలోకి వచ్చేటప్పటికి తట్టుకోలేని పరిస్థితిలో ఫెయిల్ అయింది ఆవిడ. ఏంటంటే మొత్తం మనం గ్రిప్లోకి తెచ్చుకోవాలనుకున్నారు. ఆవిడ యొక్క అత్యాశ, ఆవిడ యొక్క దురాశే ఇవాళ దానికి కారణం. ఎన్టీఆర్ గారు ఆ విధంగా అవటానికి కారణం ఈవిడకున్న దురాశే. సార్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో నాకు ఒక పాయింట్ అర్థమైంది సార్. ఏంటి అంటే ఎన్టీ రామారావు గారు కూతురు, చిన్న కూతురు ఇంట్లోనే లక్ష్మీపార్వతి గారు ఉంటున్నారని తెలిపి ఆ ఇంటినే కాంగ్రెస్కి ఒక క్యాంపెయిన్గా చేశారా? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ కాల్ వెళ్ళింది కాంగ్రెస్కే, అంటే కాంగ్రెస్ నుంచే వస్తున్న డబ్బులతో కొంతమందిని పైరవి చేసి, నిజంగా మీరు అన్నట్టు ఒకవేళ అదే జరిగి ఉంటే టీడీపీ రోజు కాంగ్రెస్లోకి విలీనం అయిపోయి ఉండొచ్చు అంటారు. అయిపోయింది కదా. ఈవిడ ఇన్ఎఫిషియెంట్. ఇప్పుడు ఈవిడ పార్టీ పెట్టారు, పార్టీ పెట్టి నిలబెట్టుకోలేకపోయారు కదా, పార్టీ పెట్టి నిలబెట్టుకోలేకపోయింది కదా ఆవిడ. ఈవిడ ఇన్ఎఫిషియన్సీ, ఆ ఇన్ఎఫిషియన్సీని ఏమవుతుంది మొత్తం పార్టీ మీద కనపడేది. ఏమయ్యేది అప్పుడు? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని మింగేసేది. ఇప్పుడు ఈవిడ కాదని నిలబడటానికి, లేకపోతే ఈవిడ వ్యతిరేకంగా ఉండటానికి మనలో నిజాయితీ ఉండాలి కదా, మనం ఏమి తప్పు చేయకుండా ఉండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు నిలబడ్డాడు అంటే తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు కాబట్టి నిలబడ్డాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఇప్పుడు నిలబడేవాడు, వ్యతిరేకించేవాడు, ధైర్యంగా నిలబడేవాడు తప్పు ఉండకూడదు. మరి ఆవిడలో ఏం తప్పులు ఉన్నాయో మనకు తెలియదు కదా, వాళ్ళ దగ్గర ఏమున్నాయో. ఇప్పటికీ అంటే రామారావు గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి పైన కావచ్చు, బాలకృష్ణ గారి మీద కావచ్చు, భువనేశ్వరమ్మ మీద కావచ్చు, అంటే ఎన్టీఆర్ గారి సంతానం మీద అందరి మీద విరుచుకుపడుతుంది. అయితే నిజంగా వీళ్ళకు కొంత విజ్ఞత, సంస్కారం ఉంది కాబట్టి వీళ్ళు తిరగబడకపోవడంతో నోరులేస్తుందని చెప్పి అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, ఆవిడ నాకు టూల్ కింద ఉపయోగించుకుంటున్నారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అలాగే ఉపయోగించుకుంది, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే ఉపయోగించుకుంటుంది. దానికోసమే ఏంటంటే ఏదొచ్చినా సరే ఆవిడ్ని తీసుకొచ్చి ఉపయోగిస్తే ఎన్టీఆర్ గారి భార్య స్థానంలో మాట్లాడుతుంది కాబట్టి ఏదో ఒక కొంత మైలేజ్ వస్తుందేమో అని ఉద్దేశంతో చెప్తున్నారు. కానీ అటువంటిది ఏం రాదు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ రిజెక్టెడ్ బై ది పీపుల్. ఆవిడ్ని జనం తిరస్కరించారు, పార్టీ తిరస్కరించింది. అటువంటి వాళ్ళని మీరు ఏం తీసుకున్నా కానీ నెగిటివ్ రిజల్ట్ వస్తుంది తప్ప పాజిటివ్ రిజల్ట్ రాదు. అటువంటి వాళ్ళు మాట్లాడిన దాని మీద కుటుంబ సభ్యులు మాట్లాడటం కూడా అనవసరం. ఇప్పుడు దాని మీద మాట్లాడటం కూడా అనవసరం. కాకపోతే ఒకటి, ఇవన్నీ కూడా పుస్తకంలో రాయమని జనార్దన్ గారికి చెప్పాలి ఈవిడ. అదే సార్. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇది నేను హరికృష్ణ గారికి ఒక రోజు ఈవిడ సి ఆనందరామం గారి చేత ఆంధ్రభూమి వీక్లీలో ఈవిడ ఆత్మకథ రాసుకునేది. సి ఆనందరామం గారు రాసేది. దాంట్లో ఒక ఇష్యూలో ఒక వారం దాంట్లో ఎన్టీఆర్ గారు ఈవిడ్ని ప్రలోభ పెట్టినట్టుగా, ఈవిడేదో పర్ఫెక్ట్గా ఉంటే ఆయన ఏదో ఈవిడ్ని చేసినట్టుగా దాంట్లో రాయించింది. నేను అది చూస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపు మండిపోయేది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ఆవిడ్ని ప్రలోభ పెట్టినట్టుగా రాయించడం అంటే ఆయన స్థాయిని దిగజార్చి ఈవిడ్ని ఏదో పెంచుకుందామనే ప్రయత్నమే కదా. అదే పుస్తకం తీసుకెళ్ళి నేను హరికృష్ణ గారికి చూపించాను. ఇదేంటండి, ఇది ఏమవుతుందో చూడండి పార్టీ. అన్నగారికి ఇటువంటి బతికున్న టైంలో ఆ ఇద్దరు అసలు నార్మల్గా ఆత్మకథ అనేది ఆఖరిలో రాసుకుంటారు. ఇప్పుడు రాసి దాంట్లో ఎన్టీఆర్ గారిని ఏ విధంగా ఫోకస్ చేస్తున్నారు చూడండి అని చెప్తే, ఆయన నువ్వు ఇక్కడే ఉండు అంటే ఆహ్వానం హోటల్లో రూమ్లోనే ఉండి నేను వెళ్ళొస్తానని ఆయన వెంటనే వెళ్ళి అన్నగారి దగ్గర పుస్తకం ఇచ్చి చూపించాడు. చూపిస్తే తర్వాత ఏంటంటే బాగా తీవ్రంగా మందలు ఇచ్చాడని చెప్పాడు నా హరికృష్ణ గారు. ఏంటి పనులు ఇటువంటివన్నీ చేసింది ఆవిడ. ఇవి కూడా రాయాలి అసలు జనార్దన్ గారు. అవును అవును. అసలు ఏంటంటే ఇవి కూడా రాయాలి. ఏం తప్పులు జరిగింది ఆ రోజున, ఆయన ఉన్నాడు, ఆయనకి తెలుసు కదా. ఇటువంటివి కూడా రాయాలి. ఇన్ని తప్పులు జరిగిన వ్యక్తి ఇవాళ వచ్చి మాట్లాడతా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతా, లేకపోతే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాట్లాడతా. అసలు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పేరెత్తే అర్హత ఉందా నీకు? ఆవిడకి అర్హత కూడా లేదు కదా. మరి ఇంకెందుకు మాట్లాడుతున్నావు నువ్వు? సార్, ఫైనల్గా మీలాంటి పెద్దల దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, రామారావు గారికి నిజంగా లక్ష్మీపార్వతి గారు భార్య కాదా అంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు భార్య స్థానంలో ఏం చేయాలో అవన్నీ చేయలే ఆవిడ. ఇప్పుడు భార్య అంటే ఎవరు? బసవతారకం గారు. ఆయన పొద్దున్నే 3 4 లెగిస్తే ఆయన రెడీ అయ్యే టైంకి అంతకంటే 1 గంట 2 గంటల ముందు లెగిసి ఆయనకి ఏమేం కావాలన్నీ సమకూర్చి ఆయన వెళ్ళేదాకా ఉండి మళ్ళీ వచ్చేటప్పటికి ఇవన్నీ చేసి పెట్టి కుటుంబాన్ని సమర్థించి
ఆవిడ అసలు ఏంటంటే అర్ధాంగి అంటే అర్థం. ఈవిడ ఏం చేసింది, ఢిల్లీలో మీటింగ్కి వెళ్తే ఎన్టీఆర్ భోజనం పెట్టి ఆయన మూతి తుడిచిందంటే ఆయన ఎందుకు పనికిరానట్టు చూపిస్తాం కదా నువ్వు. అంటే ఆయన చేతిని కూడా ఉపయోగించలేకపోతున్నానని చూపిస్తాం ప్రయత్నమే కదా నువ్వు. ఎప్పుడైనా బసతారం గారు ఆ విధంగా చేసిందా? ఎప్పుడైనా ఆ విధంగా బహిరంగంగా ప్రవర్తించారా? రెండింటికి అర్థం ఈవిడ పేరుకు మాత్రమే భార్య, అంతే. సో చూద్దాం సార్, మొత్తానికి లక్ష్మీపార్వతి గురించి చాలా పూర్తి వివరాలు అయితే మనకు అర్థమయ్యాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.